అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న. ముఖ్యంగా ఎంతో మంది ఒక సిపిఐ పార్టీలో అనేక మంది ప్రాణత్యాగాలు, ఎంతో మంది పేదలకు అండగా నిలబడ్డ పార్టీ సిపిఐ పార్టీ. ఆ సిపిఐ పార్టీలో పేదల పార్టీ అంటేనే సిపిఐ పార్టీ. ఎంతో మంది త్యాగాలు చేసిన పార్టీ. భూస్వాముల నుంచి అణచివేతకు గురైన ఎవరైతే బడుగు జీవులు ఉన్నారో వాళ్ళకు అండగా నిలబడి ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించిన నేల మన తెలంగాణ చరిత్ర చెప్తారు. మారోజు వీరన్న లాంటి వాళ్ళు, అనేక మంది సుందరయ్య లాంటి వాళ్ళు, గుమ్మడి నరసయ్య లాంటి వాళ్ళు, గుమ్మడి నరసయ్య లాంటి వాళ్ళు, అనేక మంది రాజబలి గారు లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎవరు సిపిఐ పార్టీలకు వెళ్ళి వాళ్ళు పేదల పక్షాన ఉండి కొట్లాడి వాళ్ళ హక్కుల కోసం ఎంతో ఘనం త్యాగాలు చేసిన వ్యక్తులు, మహనీయులు సిపిఐ పార్టీ కనబడతా ఉంటారు. అయితే ఇక్కడ పోరాట యోధుడు ఒకడు ఉన్నాడు, పోరంబోకోడు, చోటాడాన్ అనేటోడు. అయితే విప్లవకారుడు ఆయన. ఎవరి మీద అయినా వస్తుందంటే అన్యాయం అయిపోతున్న వాళ్ళ మీద కాకుండా కబ్జా చేసిన వాళ్ళకి అండగా నిలబడ్డాడు ఆయన. ప్రజల పక్షాన ఉండడు. ఎందుకంటే ప్రజల పక్షాన ఉండే ఆలోచన ఆ చోటాడాన్ అనేటోడికి లేదు. ఎప్పుడు చూసినా కొద్దిగా డబ్బులు ఉన్నాయన్న అహంకారంతో, నేను పదవులో మా వాడు ఉన్నాడని చెప్పి అహంకారంతో ఏం చేస్తాడంటే, అది ఆర్డీఓ గారికి తెలుసు, ఎంఆర్ఓ గారికి తెలుసు, ఈఓ గారికి తెలుసు. అది వాళ్ళు దొంగ డాక్యుమెంట్లు తీసుకొని, తప్పుడు డాక్యుమెంట్లు తీసుకొని, ఎప్పుడో పేపర్లు తీసుకొని వాళ్ళు వచ్చి కబ్జా చేసి అంగన్వాడీ స్కూల్ కోసం ఆపిన స్థలాన్ని కబ్జా చేసిందని చెప్పి అందరూ తెలుసు. వీళ్ళందరూ తెలుసు. మీ గుండెల మీద చేసుకొని మీరే చెప్పండి. మీ అందరూ తెలుసు. కానీ రాజకీయ బలంతో పేదవాడికి అండగా నిలవాల్సిన, పేద ప్రజలకి అండగా నిలవాల్సిన పార్టీలో ఉండుకుంటా ఇట్లా మేనేజ్ చేస్తున్నావంటే నువ్వేం విప్లవకారుడు, నువ్వేం పోటుగాడి, నాకు అర్థం కావట్లే. అంటే కమ్యూనిస్టులు కమర్షియల్ గా మారిందనడానికి ఇది ఒక ఉదాహరణ. నా దగ్గర కోకోలుగా ఉన్నాయి పేపర్లు, 1-2 పేపర్లు కాదు, కుప్పల పేపర్లు ఉన్నాయి. నేను ఇంత ఘనం పోట్లాడుతూ ఉంటే ఒక్కసారి వచ్చి కూడా వాటి గురించి అరే ఇంతగానో కొట్లాడుతాడు ఏది లేదు అని చెప్పి పరిశీలన చేసిన వాళ్ళు కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే ఇంకా సంవత్సరంన్నర ఓపిక పడతాం, మీ దగ్గర పోతుంది. ఎందుకంటే మేము ఎంతగానో ఊహించినాం. ఇక్కడ ఏం చంద్రపురం రోడ్డు పడదు, ఇటువైపు చూస్తే బైపాస్ అడ్డం పడ్డది. అక్కడ ఇటువైపు చూస్తేనేమో గొలుసుల మల్లయ్య చెరువు, అక్కడ దండుమూడి సీతారామయ్య చెరువు. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వ భూములు మాయమైపోతాయి. ఇక్కడ ఒక నిజమైన విప్లవకారుడు ఆదర్శంగా తీసుకోవాలి మనం. ఈ విప్లవకారుడు అసలు పార్టీలు ఎట్లున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇది నేను ముమ్మాడి చెప్తానా, ఈ చోటదాని గురించే చెప్తానా, ఆ దరిద్రుడి గురించే నేను చెప్తానా. నేను నిలబడ్డది పేదల పక్షాన, మీరు నిలబడాల్సిన వాళ్ళు. మీరు పేదల పక్షాన పేదల పేరు చెప్పుకొని పార్టీ తిరిగేటోళ్ళు మీరు. నేను ఆశావాది చెప్పట్లే, ఆధారాలతో చెప్తాను. చెరువు కాడపై నేను కొట్లాడుతూ ఉంటే అశ్వత్థంబడి తిరగొద్దని చెప్తాడు ఈ సన్నాసి. నేను పోయి అంగన్వాడీ స్కూల్ అని చెప్పి ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లల కోసం అని అంగన్వాడీ పిల్లలు వాళ్ళకి పౌష్టికాహారం దొరకాలా, వాళ్ళు చదువులకి చదువుకొని ముందుకు రావాలా, పైకి ఎదగాలని చెప్పేసి నేను పోరాడుతూ ఉంటే ఈ సన్నాసి వచ్చి దొంగల కోసం అక్కడ ఫోన్ చేసి ఇక్కడ ఫోన్ చేసి వాళ్ళకి అండగా నిలబడుతుండు. ఈడే విప్లవకారుడు. ఇలాంటి వాళ్ళని భద్రాద్రి కొత్తగూడ ప్రజలారా, ఇలాంటి దుర్మార్గులు ఎవరైతే అందరూ కాదు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ కాదు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది మంచి చేయాలని చెప్పి ఏదో ప్రజలకి ఏదైనా మనం తోచినంత సాయం అంటే మనకి వాళ్ళ జీవితాన్ని మారుకోవాలని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఆలోచిస్తారు. కానీ ముఖ్యంగా ఉన్న చీరపురుగులే అడ్డం పడుకుంటా పేదవాడికి వాడికి ఎదగనీయకుండా వాళ్ళ పిల్లలకి భవిష్యత్తుని పాడు చేసే విధంగా చేస్తున్న ఈ లంబడి కొడుకుని నిజంగా చెప్తానా, ఇవాళ మేము ఓపిగా పట్టినంత కాలం పట్టినా చీరపురుగులు, ఆ పార్టీలో ఉన్న చీరపురుగులు చెప్తానా. మీరు బుద్ధి మార్చుకోకపోతే మాత్రం ఈ భద్రాద్రి కొత్తగూడ మాత్రం రాబోయే రోజుల్లో మిమ్మల్ని మాత్రం ప్రజలు ఏం చేస్తారో చేస్తారు. ఎందుకంటే కళ్ళ ముందు కనబడుతుంది, కొన్ని చూస్తా ఉంటే జనాలకు అర్థమైపోతుంది, మీ భాగవతం అంతా తెలిసిపోతాను. ప్రజల కోసం కాదు, మీరు మనీ కోసం అని చెప్పేసి మాకు అర్థమైతే, పేదల కోసం అని చెప్పే మీరు పేదల కడుపు కొడుతూ పేదల పిల్లల జీవితాలని ఆగం చేస్తున్న మీరు రాబోయే రోజుల్లో బుద్ధి తప్పదు, మీకు బుద్ధి చెప్పడం తప్పదు. రాసుకోండి. మీ భూపతి ఆశన్న. అందరికీ ధన్యవాదాలు.